హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ముచ్చట వచ్చేసి ఏంటంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఆ కథ వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే ఇదంతా మనదే, ఇదంతా కనబడేది అంతా మనదే. ఈ మక్క సీన్ అంతా మాదే, నిజంగా మాదే. ఒక కథ చెప్పాలి ఇప్పుడు, మీకైతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. ఏంటిదంటే అనగనగనగనగా ఒక అడవి ఉంటుంది. ఈ అడవి అంటే ఇదేనండి, మొత్తం అడవేనండి ఇది. అడవికి అయితే మనం ఒక రాజులు అయితే 7 రాజులు ఉంటారు. ఆ రాజులు అయితే వేటకు వెళ్తారు. 7 రాజులు. ఆ రాజులు వచ్చేసి ఈ వేటకు వచ్చేసి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వస్తే ఒక రాజుకేమో ఇది ఏంటిది కూడా తెలియదు. ఇంకొక రాజుకి వచ్చేసి ఏమో, అరే ఇది అయితే మక్క సేను రా, మక్క అంకులు వస్తాయిరా అని ఇదే ఓ రాజు అంటాడు. అరే ఇది మక్క సేను కాదురా, ఇది జొన్న సేను రా అని ఇంకో రాజు అంటాడు. అరే ఇది జొన్న సేను కూడా కాదురా, అరే సజ్జ సేను రా అని ఇంకోడు అంటాడు. ఇక ఇంకో రాజుగాడేమో ఇది పొలం రా, మనం అన్నం తినేది అన్నం రా అని అంటాడు. ఇక అట్లా అనుకనే 4 రాజులు 5 రాజులు అందరు ఏదోటి చెప్తారు. చెప్పినాక మళ్ళీ లాస్ట్కి వస్తే రాజు చివరి రాజు ఏం చెప్తారంటే, అరే మనం ఇప్పుడు అందరం కలిసి ఇది ఏంటిది అన్నది మనం ఒక పెద్ద మనుషుల దగ్గరికి అయితే పోదాం రా. ఈ పెద్ద మనుషులు అయితే ఏం చెప్తారో దాన్ని బట్టి మనం ఇందం రా అని అంటాడు. అయితే సరే వెళ్దాం పా అని రా అంటాడు. అప్పుడు ఏమంటాడు అంటే, పెద్ద మనుషులు ఒక ఊర్లో గ్రామం కనబడుతుంది. ఆ గ్రామం దగ్గరికి అయితే వెళ్తారు. ఆ గ్రామంలో ఏంటి, పెద్ద మనుషుల చెట్టు కింద కూర్చుంటారు. ఆ చెట్టు కింద దగ్గరకు పోయి 7 రాజులు పోతారు. ఇది వీక్కొని పోతారు కర్రలు. ఏమండి పెద్దయ్య చెప్పండి, చూస్తే మీరు బాగా ధనవంతుని బిడ్డలు లెక్క ఉన్నట్టున్నారా అని అంటాడు. అవును, మేము తూర్పు దిక్కు ఉన్న రాజావారి కొడుకులం, మేమందరం. రాజావారు మా లోకానికి సంచరించమని, లోకం జ్ఞానం గురించి తెలుసుకోమని చెప్పిండు మాకు. అందు గురించే మేము ప్రపంచ వేట గురించి అడవిలోకి వెళ్ళినాం. అడవిలో అయితే మాకు ఇక్కడైతే సేను అయితే కనబడ్డది. ఆ సేనులోకి వచ్చి చూస్తే ఈ సేను కనబడ్డది మొత్తం. ఈ సేను కానీ చూస్తే మాత్రం ఇది ఏంటిదని అందుకోసం మీ దగ్గరకు పట్టుకొని వచ్చినాం. పెద్ద మనుషులు చెప్పండి ఇప్పుడు మీరే, ఇది ఏంటిదని చెప్తే మీరు మంచిగా ఉంటుంది అని అంటాడు. సరే రాజుగారు మేము చెప్తామండి ఇదేంటిది అన్నది. ఇదేంటిది పెద్ద మనుషులు అంటే, ఆ పెద్ద మనుషులు అంటారు, ఇది మనకు పంటలు వండేటి మక్క కంకి అని అంటారు. అప్పుడు రాజులందరూ విచిత్రపోతారు. మాకు కూడా తెలియదు ఈ మక్క సేను వచ్చేసి మీకెట్లా తెలిసిందంటే, మేము పల్లెటూరులో ఉండే రైతులమండి. మాకు ఎక్కడైనా కానీ సేనుల పంటల గురించి కానీ మొత్తం అన్నిటి గురించి అయితే మాకు మొత్తం తెలుస్తుంది. అందు గురించి మేము చెప్పగలిగినాం. మీరు కూడా మీ రాజస్థానాలని పరిపాలించుడు కాదు, సైన్యాన్ని పరిపాలించుడు కాదు, ప్రజల మీరు అధికారం చూపిస్తే మీకు ప్రతి ఒక్కటి కూడా ప్రజలు కూడా మీకు అందుబాటులో ఉంటారు. అలాగే మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళి చూస్తే మీకు కూడా అన్నీ అర్థమవుతాయి అని చెప్పేసి పెద్ద మనుషులు అంటారు. అప్పుడు అంటారు రాజులు, మేము ఈ కాంచెల్లి రాజ్యంలోనే కాదు పల్లెటూరులో కూడా సంచరిస్తాం. మాకైతే ఇప్పుడు జ్ఞానోదయం అయింది. మేమైతే ఇప్పుడు తిరిగి మా రాజ్యానికి వెళ్ళిపోతున్నాం. అలాగే ఈ కథ అయితే ఎలాగుంది, అందరికైతే కొద్దిగా జ్ఞానోదయం అయింది. అందరైతే రాజులైతే రాజ్యానికి వెళ్ళిపోయారు. రాజ్యాన్ని పరిపాలించుకుంటా ప్రజల దగ్గర క్షేమాలను అయితే అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఈ కథ నచ్చినట్టయితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఒక లైక్ చేసి అలాగే ఫాలో అవ్వండి. మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ.